ఇప్పుడు ఓపెన్ అవుతుంది, అప్పుడు ఓపెన్ అవుతుంది. మరొక డేట్ ఫిక్స్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. చాలా డేట్స్ ఫిక్స్ చేశారండి. ఇప్పుడు ఆయన వెళ్ళారు, విచారించారు, అనుభవం ఉంది, దానికి మనం సంతోషించాలి. ఎంతసేపటికి వైసీపీ హయాంలో విధ్వంసం, దానివల్ల 10,000 కోట్లు, ఈ ఒక్క ముక్క తప్ప ఆ చంద్రబాబు గారు ఇంకేం చెప్పట్లేదు. దాని ముందు 4-5 ఏళ్ళు తను ఉన్నారు, అప్పుడు కూడా కాంట్రాక్టర్లను మార్చారు. ఎంతసేపటికి కాంట్రాక్టర్లను మార్చటము, ఆ సమయంలో డబ్బులు అడ్వాన్స్లు ఇవ్వటమా ఇంకోటి అనేది తప్ప కేంద్రాన్ని గురించి నిన్న ఒక్క విమర్శ లేదు. విమర్శ కాదు, వ్యాఖ్యానం కూడా లేదు. లేకపోగా మీడియా వాళ్ళు అడిగారు, మీ సంగతి మీరు చెప్పేది చూస్తుంటే ఎట్లుందంటే కేంద్రంతో ఎందుకు మీరు పేచీ పెట్టుకోలేదు, ఎందుకు పంచాయతీ పెట్టుకోలేదు అని నన్ను అడుగుతున్నారని ఆయన మీడియా మీద ఒక ఇది కూడా వేశారు, అభాండం కూడా. కేంద్రం కదా 10 ఏళ్ల పాటు పోలవరం పూర్తి కాకపోవడానికి జగన్కును లేదా చంద్రబాబు నాయుడుకి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు వేసుకొని ఎందుకు మోడీని వదిలేస్తున్నారు? ఆయన వచ్చి ఏటీఎం అంటాడా? చంద్రబాబునే కదా అన్నారు ఏటీఎం అని. కాబట్టి ఇక్కడ కేంద్రాన్ని ఏదో అనాలని ఎవరు కోరుకోవట్లా, కానీ కేంద్రం మొయ్యాలి, కేంద్రం చెయ్యాలి. మీరు నిన్న మాట్లాడిన మొత్తంలో కేంద్రం పాత్ర గురించి ఒక అక్షరం కూడా చెప్పలేదు. జగన్ ఓకే, జగన్ పొరపాటు చేశాడు అనుకుందాం మనము, లేకపోతే చంద్రబాబే చేశాడని అంబటి రాంబాబు ఈయనది అయిపోయే లోపల ఆయన చెప్పాడు. ఇప్పుడు అంబటి రాంబాబు క్విచెక్కులు అంటే తెలియదు, లేకపోతే టీఎంసీలు అంటే తెలియదు అని వీళ్ళు ఎగతాలు చేశారు. కానీ చంద్రబాబు గారు కూడా నిమ్మల రామనాయుడు అసలు మాట్లాడితేనా ఆయన సంబంధిత మంత్రి, నిజానికి ఇప్పుడు మొత్తం భారం ఆయన వేసుకుంటున్నాడు. సో ఇది ఒక విధంగా పోలవరం మీద స్పష్టత రావట్లేదు. ఒకటైతే స్పష్టత వచ్చింది, 41.5 మీటర్లకు దాని ఎత్తు తగ్గించడం అయితే జరుగుతుంది, తగ్గించే కడుతున్నారు. ఓకే, ఇది మొదటి దశ అని ఏం చెప్పినా సరే అంతకుముందు ఇదే అంశం మీద మళ్ళీ విమర్శ చేశారు. కాబట్టి ఎందుకు పారదర్శకంగా ఒక శ్వేతపత్రం కేంద్రం ప్రకటించదు? వాట్ ఈజ్ ది ఐడియా ఆఫ్ మోదీ గవర్నమెంట్? చంద్రబాబు జగన్ని ఎలాగో ఒకనవరు అనుకుంటారు కదండి. అవును, కేంద్రం ఎందుకు చెప్పదు తన వైఖరి ఏంటో? నిధులు ఇచ్చేది చెప్పదు, వైఖరి చెప్పదు, అలాగే పునరావాసం గురించి అసలు చెప్పరు. ఇప్పుడు 41.5కే పునరావాసం చంద్రబాబు నాయుడు గారు నిన్న అది మళ్ళీ క్లియర్గా చెప్పారు. కానీ 46 వరకు అక్కడ ఖాళీ చేయించడం ఇదివరకే జరిగిపోయింది, మళ్ళీ వాళ్ళ పునరావాసం ఏంటి? సో క్వశ్చన్స్ అన్నీ అలాగే ఉన్నాయండి. ఓకే, కాబట్టి ఇప్పుడు తేదీలు ఒకసారి 2 సార్లు మనం ముచ్చట పడతాం, కానీ 2000 రాసుకో అన్నాడు ఆయన ఉమామహేశ్వరరావు అప్పుడు. ఆ 2018 పోయింది. ఆ తర్వాత కండలు తిరిగిన వస్తాదులాగా అనిల్ కుమార్ యాదవ్ వచ్చాడు. ఆయన ఎట్టి పరిస్థితుల్లో 2021కి ఏమీ జరగలేదు సార్. ఎండమావుల వెంట పరుగు తీసినట్టుగా తెలుగు ప్రజలు ఇంతకాలం నుంచి ఎదురు చూస్తున్నారు. మీరు బాధ్యత ఒక్కరు కూడా ఒక్క చిన్న ఇది కూడా లేదండి. మా ప్రభుత్వంలో కూడా కొంచెం ఇలా అనుకున్నాం, అలా జరిగింది, కొంచెమైనా అనరండి ఎవరైనా. నాకు అర్థం కాదు, ఎంతసేపు రాజకీయ విమర్శలు తప్ప దీర్ఘకాల ప్రాజెక్టులు వీటి విషయంలో నో జస్టిఫికేషన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి కూడా. ఆయన పరదాలు ఎందుకు కట్టాడో, ఆయన ఎందుకు ఇప్పటికైనా పంచుకోండి. గివ్ అస్ ఏ టోటల్ పిక్చర్. పోలవరం సంపూర్ణ చిత్రం కావాలి, పోలవరం యొక్క కేటాయింపులు కావాలి, పోలవరం యొక్క శ్వేతపత్ర వివరాలు పూర్తిగా ఆవిష్కరించాలి. ఆ తర్వాత ఎప్పుడు జరుగుతుంది, ఎంత జరుగుతుంది లేదు దాన్ని బట్టి నిర్ణయించుకుందాం. మళ్ళీ ఇక్కడ కూడా ఈయన మళ్ళీ తను పెట్టిన ఎత్తిపోతల పథకం దాని గురించి చెప్తారు సార్, అంతే కదా.